హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. నేను ఈరోజు 10th క్లాస్లోని అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ డయాగ్రామ్తో ఈజీగా ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, చూసిన వెంటనే ఆన్సర్ని మనం గెస్ చేసేలాగా ఒక చిన్న డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని ప్రాబ్లమ్స్, దాదాపుగా 40% ప్రాబ్లమ్స్ ఈ చిన్న ఫిగర్, ఇప్పుడు నేను చెప్పే ట్రిక్తో 40% ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మనం సాల్వ్ చేసేయచ్చు. చూద్దాం. అది ఇప్పుడు ఒక చిన్న ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిని డ్రా చేసుకున్నాను. ఈ ఏబిసి ట్రయాంగిల్లో ఇక్కడ 30 degrees ఉంది అని అనుకుంటే, ఏదైనా ఒక వాల్యూ మనకు 30 degreesకి ఆపోజిట్ ఉండే వాల్యూ తెలిస్తే, అది ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా ఇవ్వనివ్వండి, 30 degreesకి ఆపోజిట్ ఉండే వాల్యూ తెలిస్తే దానికి డబల్గా దాని యొక్క హైపాటనస్ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? 30 degreesకి ఆపోజిట్ ఏ వాల్యూ అయితే ఉంటుందో దాని హైపాటనస్ అనేది కంపల్సరీ దానికి డబల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ బేస్ అనేది √3 times ఉంటుంది. 30 degreesకి ఆపోజిట్ ఉండే వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి హైపాటనస్ అనేది డబల్ ఉంటుంది, రిమైనింగ్ సైడ్ అనేది √3 times ఉంటుంది. ఇది ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే దాదాపుగా 40% ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లమ్ని, అప్లికేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. మనం ప్రాబ్లం చేయనక్కర్లేదు, జస్ట్ ఫిగర్ డ్రా చేసేసి చెప్పేద్దాం. చూడండి, ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ ఒక జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నాడు. దానిని 2 meters ఎత్తులో భూమితో 30 degrees కోణం ఏర్పరచాలనుకుంటే ఆ జారుడు బల్ల పొడవు ఎంత చూద్దాము. భూమిపైన ఇది భూమి, దీనికి జారుడు బల్ల అన్నమాట. ఇది జారుడు బల్ల 30 degrees యాంగిల్తో ఉంది. ఇది 2 meter హైట్లో ఏర్పాటు చేయాలనుకున్నాడంట. చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు, 30 degreesకి ఆపోజిట్లో ఇది ఉంది కాబట్టి హైపాటనస్ అనేది కంపల్సరీ దానికి డబల్ ఉంటుంది. సో 2 into 2 ఉంటుంది, 4 meters. అంటే మనం ఇవి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ వాటిల్లో అయితే చూసిన వెంటనే చెప్పేయచ్చు అనమాట. ప్రాబ్లం అంటే మామూలుగా ప్రాబ్లం చేసి చెప్పచ్చు. మీకు నచ్చితే హ్యాపీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.